శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 24వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఇంద్రియ సుఖాలను అనుభవించే ముందు గురువును స్మరించాలని శనగల కథ ద్వారా బోధ. శ్రీకృష్ణుడు సుధాముల కథ, అన్నా చించునీకర్, వేణుబాయిల మధ్య తల్లి బిడ్డల ప్రేమ ఉండాలని బాబా తీర్పు, ఇతరుల సేవలో జోక్యం అనుచితమని చేసిన బోధ. సాధు సజ్జనులు మహాపురుషులు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా, పరిశుద్ధంగా ఉంటారు. అటువంటి సాయి మహారాజు ఆరాధన స్వార్థానికి, పరమార్థానికి సాధనం. అంతేకాక స్వస్వరూపానుసంధానానికి సహాయపడుతుంది. దానివలన మనసుకి శాంతి కలుగుతుంది. వినోదాలు, పరిహాసాలు అందరికీ ప్రీతి. బాబా పద్ధతి అలౌకికం. వారు పరిహాసంలో నుండి కూడా అందరికీ హితకరమైన బోధన చేసేవారు. సాధారణంగా జనులు ఎగతాళిని ఇష్టపడరు, కానీ బాబా యొక్క పరిహాసాన్ని కోరుకునేవారు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఇష్టంగా ఎదురుచూసేవారు. పరిహాసంలో నుండి పరమార్థాన్ని ఉత్పన్నం చేసి ఒక చిన్న ఉపదేశాన్నిచ్చిన నా కథ అంటే హేమాడ్ పంత్ గారి కథ. షిరిడీలో ప్రతి ఆదివారం పెద్ద సంత జరుగుతుంది. ఒక ఆదివారం మధ్యాహ్నం దర్బారులో రోజుకు మళ్ళీ జనం కిక్కిరిసి ఉన్నారు. నేను బాబా ఎదుట కుడివైపుగా కూర్చొని తల వంచుకొని నామాన్ని స్మరిస్తూ బాబా పాదసేవ చేస్తున్నాను. మాధవరావు ఎడం ప్రక్క, వామన్ రావు కుడివైపు, బూటీ తదితరులు తమ స్థలాల్లో సేవ కొరకు కూర్చున్నారు. కాకా కూడా అక్కడే కూర్చున్నాడు. ఇంతలో మాధవరావు, అన్నా సాహెబు, ఇక్కడ ఉన్న ఈ గింజలు ఎక్కడివి అంటూ నా కోటు చేతిని వేలితో తాకగా కోటు చేతి మడతలలోని గింజలు పైకి వచ్చాయి. చేయి చాచి చూద్దును గదా, టపటపమని వేపిన శనగ్గింజలు క్రిందకు రాలాయి. ఆ పరిస్థితి పరిహాసానికి కారణమైంది. శనగ గింజలు కోటు మడతలలో ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపడుతుండగా బాబా, ఇతనికి తను ఒక్కడే కమ్మగా తినే దురలవాటుంది. ఇవాళ సంత కదా, వెళ్ళి శనగపప్పు తిని వచ్చాడు. ఒక్కరే తినటం మంచిది కాదు అని అన్నారు. అప్పుడు నేను, బాబా, ఈనాటి వరకు షిరిడీలోని సంతను అసలు చూడనే లేదు. మరి శనగపప్పు కొని తిన్నది ఎప్పుడు? అయినా కొంచెమైనా ఎవరికీ పెట్టకుండా తినే దురలవాటు నాకు లేదు అని చెప్పాను. బాబా ఏ విధంగా తమ పాదాల యందు భక్తిని స్థిరపరుస్తారో గమనించండి. దగ్గరుంటే వారికి ఇస్తావు, ఎవరూ లేకపోతే ఏం చేస్తావు? నేను మాత్రం ఏం చేయగలను? నేను గుర్తున్నానా? నేను నీ వద్ద లేనా? నాకు ఆహారం అర్పిస్తున్నావా అని కేవలం శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా బోధించారు. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ దీనిని వ్యవహారంలోకి ప్రవేశపెడితే గొప్ప మహిమ కలదని తెలుస్తుంది. ఇది ఒక రసాస్వాదన గురించి చెప్పిన పంచ విషయాలకు వర్తిస్తుంది. ముందు దైవానికి అర్పించకుండా, అతిథికి పెట్టకుండా భోజనం చేస్తే ఆ ఆహారం మహాదోషపూరితం. విషయభోగాలకు బాగా అలవాటు పడినవాడు పరమార్థాన్ని సాధించలేడు. విషయాలను తన అధీనంలో ఉంచుకునే వారికి పరమార్థం దాసోహం అంటుంది. మనసు, బుద్ధి మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి నాకు సమర్పించబడతాయి. ఇంద్రియాలు విషయాలను అనుభవించకుండా ఉండటం కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఆ విషయాలను గురుచరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది. దేనినైనా కోరాలనిపిస్తే నా విషయాలనే కోరుకోండి. అహంకారాన్ని, దురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాల యందు భక్తి కలిగి ఉండండి. కామం, క్రోధం, అభిమానం ఈ మనోవృత్తులు ఉధృతంగా లేచినప్పుడు వానిని నా వైపుకు మళ్లించండి అని బాబా బోధించారు. గురువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నారన్న దృఢమైన బుద్ధి ఉంటే విషయాలను అనుభవించటానికి ఏ కాస్త కోరిక కలిగినా బాబా అక్కడే ఉన్నారని, ఆ విషయాలు తగనివా అన్న ఆలోచన మనసుకు కలుగుతుంది. తగని విషయం సహజంగా వదిలిపోతుంది. భక్తుని వ్యసనం తొలగిపోతుంది. గురువు యొక్క ఆరాధన యందు ప్రీతి కలుగుతుంది.
ఈ శరీరం క్షణభంగురమైన మోక్షం కంటే గొప్పదైన భక్తియోగాన్ని ప్రసాదింపచేసేది ఈ శరీరమే. గురుసేవలో కృతార్థులైన వారికి ఈ మర్మాలు అర్థమవుతాయి. వారికే జ్ఞాన వైరాగ్యాలు పరమార్థం ప్రాప్తిస్తాయి. సంకల్ప శక్తితో శనగపప్పును సృష్టించడం బాబాకు అతి స్వల్ప విషయం. ఇంతకంటే విలక్షణమైన లీలలను కూడా చూపించటానికి వారికి ఎంతో సమయం పట్టదు. ఈ కథలోని సారం, పంచ విషయాలలోని ఏ విషయ సుఖమైనా బాబా లేకుండా సేవించరాదు. శనగల లీల చెబుతుంటే సుధాముని కథ గుర్తుకు వచ్చింది. ఒకసారి బలరాముడు కృష్ణుడు కట్టెలను తేవటానికి అరణ్యానికి వెళ్ళారు. తరువాత గురుపత్ని సుధామునికి శనగలను ఇచ్చి ఆకలైనప్పుడు ముగ్గురిని తినమని అరణ్యానికి పంపింది. అడవిలో కృష్ణుడు సుధామునితో, అన్నా దాహం వేస్తూ ఉంది అని అంటే సుధాముడు పరగడపున నీరు త్రాగకూడదు, కాసేపు విశ్రమించు అని అన్నాడే కానీ ఈ శనగలను తినమని చెప్పలేదు. కృష్ణుడు సుధాముని ఒడిలో విశ్రమించాడు. కృష్ణుని కళ్ళు మూతపడగానే సుధాముడు శనగలను తినసాగాడు. అన్నా, ఈ శబ్దం ఏమిటి? ఏం తింటున్నావు అని కృష్ణుడు ప్రశ్నించగా, ఇక్కడేముంది తినడానికి, చలి వలన పళ్ళు పటపటమంటున్నాయి, విష్ణు సహస్రనామాన్ని కూడా స్పష్టంగా ఉచ్చరించలేకుండా ఉన్నాను అని చెప్పాడు. సుధాముని ఈ మాటలను విని సర్వసాక్షి అయిన కృష్ణ పరమాత్మ, నాకు సరిగ్గా ఇటువంటి కలే వచ్చింది. ఒకరి వస్తువును మరొకరు తింటుండగా ఏమి తింటున్నావని అడిగితే ఏముంది తినడానికి మట్టి అని అన్నాడు. ఆ వాణి యథార్థమైంది. అన్నా, ఇది వట్టి స్వప్నమే. నేను లేకుండా నీవు ఎప్పుడైనా తింటావా? ఇంకా నేను కలలోనే ఉండటం వలన ఏమి తింటున్నావని అడిగాను, అంతే అన్నాడు. కృష్ణుని లీల సుధామునికి తెలిసి ఉంటే ఈ తప్పు చేసి దాని పరిణామాన్ని అనుభవించి ఉండేవాడు కాదు. ఆ దోషం మాత్రం సాధారణమైనదా? అతడు పరమ దారిద్ర్యానికి గురి అయ్యాడు. అందువలన ఎవరికీ పెట్టక ఒక్కరే తినేవారు దీనిని గుర్తుంచుకోవాలి. తరువాత అతని భార్య కష్టార్జితమైన పిడికెడు అటుకులను ప్రేమతో సమర్పించగా కృష్ణుడు ప్రసన్న చిత్తుడై అతనికి ఐశ్వర్యాన్నిచ్చి సంతుష్టుణ్ణి చేశాడు. ఇప్పుడు మొదట వినోదాన్ని ఆనందాన్ని కలిగించి చివరకు జ్ఞానాన్ని కలిగించే మరొక ప్రబోధాత్మకమైన విషయాన్ని చెబుతాను. అన్నా చించునీకరు అన్న భక్తునికి బాబాపై అమితమైన ప్రేమ. అతడు నిష్కపట స్వభావం కలవాడు, అందుకే బాబాకు ప్రియమైన వాడు. ఒకసారి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది. బాబా తమ ఎడమ చేతిని కట్టడాపై వేసి కూర్చున్నారు. ఏమీ ఎరగనట్లు తటస్థంగా ఉన్నట్లు కనిపించినా బాబా భక్తులలో పోట్లాటను రగిలించి కోపతాపాలను కలిగించి వారికి నచ్చ చెబుతూ ఉండేవారు. అన్న బయట కటకటాల వద్ద వంగి బాబా ఎడమ చేతిని మెల్లమెల్లగా పడుతున్నాడు. కుడివైపు వేణుబాయి అనే స్త్రీ ఉంది. ఆ ఉభయులకు తగాదా వచ్చింది. అన్న తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. వేణుబాయి చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలా బాగా నలిపేస్తూ పొట్ట ఒత్తుతూ ఉంది. ఆమె ఒత్తడంలో బాబా క్రిందకు పైకి ఊగిపోతున్నారు. ఆమె కూడా అట్లే కదులుతూ ఉంది. గబుక్కున ఆమె ముఖం అన్నా ముఖం వద్దకు వచ్చింది. అప్పుడు మంచి హాస్య స్వభావం గల ఆమె, ఇదేమిటి అన్నా, తల నెరిసిపోయినా నీకు సిగ్గులేదు, నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావు అనేసరికి అన్న తన చొక్కా చేతిని మడుచుకున్నాడు. నేను ముసలివాణ్ణా, నీవే మొహంలో మొహం పెట్టి నాతో తగువుకు తయారయ్యావు అని అన్నాడు. బాబాకు వారిద్దరి యందు ప్రేమ. వారిద్దరి తగువును చూసి వారిని శాంతింపచేయటానికి ఎంతో ప్రేమగా, అరే అన్నా, ఊరికి ఎందుకు గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవటంలో అనుచితమేముందో అర్థం కావటం లేదు అని అన్నారు. దానిని విని ఇద్దరూ చల్లబడ్డారు. ఆ హాస్యరసవాణి అక్కడికి అయిపోయింది. ఇలాగే మరోసారి ఈ వేణుబాయి బాబా పొట్టను మర్దిస్తూ ఉండగా ఆమె మొరటుతనాన్ని గమనించిన బాబా భక్తులకు బాధ కలిగింది. ఓ తల్లి, ఇదేమి మర్దించటం, దయచూపించు, బాబా నరాలు తెగిపోగలవు అని అన్నారు. ఆ మాటలు చెవిన పడగానే బాబా వెంటనే తమ స్థానం నుండి లేచి చేతిలోనికి సటకా తీసుకుని నేలపై కొట్టారు. వారి కోపం తీవ్ర రూపాన్ని దాల్చింది.
సటకా చివరి భాగాన్ని చేత్తో పట్టుకొని తమ పొట్ట లోపలికి గుచ్చి మరొక వైపు కొనను ఎదుటనున్న స్తంభానికి ఆంచి ఆ స్తంభాన్ని గట్టిగా వాటేసుకున్నారు. సటకా మొత్తం బాబా కడుపు లోపలికి పోయి క్షణంలో పొట్ట పగిలిపోయి ప్రాణాంతకమయ్యేలా అనిపించింది. చూచేవారు భయభీతులయ్యారు. ఎవరైనా సేవ చేస్తుండగా మధ్యలో ఎవరైనా అనుచితంగా మాట్లాడినా లేక సేవ చేసేవారిని ఏమైనా అన్నా బాబాకు నచ్చేది కాదు. భక్తుల ఆధీనంలో ఉండటం బాబా వ్రతం. భక్తులకు ఎప్పుడూ క్షేమం కలగాలని, వారు అనవరతం తమ స్మరణలో ఉండాలని వారి నుండి సాయి ఎటువంటి సేవనైనా స్వీకరించేవారు. బాబాను అలా చూడలేక బాధపడుతున్న భక్తులపై కరుణతో భయంకరమైన ఆ చర్యను మాని వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు. బాబా యందు ప్రేమ కలిగిన భక్తులు అప్పటి నుండి ఇక ముందు ఎవరి సేవలోనూ జోక్యం చేసుకోకూడదని బాగా లెంపలు వేసుకున్నారు. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వినోద విలసితమను 24వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.